ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. భారతి గారు కూడా జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు. మనం ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తేనే బాగుంటుంది అంటూ ఆవిడ సలహా ఇచ్చారని, ఆవిడ సలహా మేరకే జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దాని మీద మీ విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇది మొన్న ఎన్నికల్లో స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది, ఆయనకి అర్థమైంది. అందుకే కదా దేశం మొత్తం ఆశ్చర్యపోయే ఫలితాలు వస్తాయని ఐపాక్ టీంతో అన్నాడు. దేశం మొత్తం ఆశ్చర్యపోయే ఫలితాలు కాదు, జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోయే ఫలితాలే వచ్చిన దీంట్లో. ఇప్పుడు ఆయనకున్న ప్రత్యామ్నాయం ఏంటి? ఇప్పుడు 4 ఎంపీలతో పార్టీ నడపలేడు, పార్టీ నడిపినా వాళ్ళు ఉండరు. 11 ఎమ్మెల్యేలతో సభకు వెళ్ళలేడు, అసెంబ్లీకి. ఎందుకంటే అక్కడ అసలు ప్రధాన ప్రతిపక్షంగా జనసేన ఉంది. అంటే ఇప్పుడు టీడీపీ నాయకులే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. 60 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఆయన అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీలో అడుగుపెట్టిన పరిస్థితి లేదు. ఇప్పుడు 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో ఆయనతో కలిపి 11, ఇప్పుడు అసలు అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఉంటుందంటారా? ఆ 11 అతనితో ఉంటారా? ఇప్పుడు మొన్న 64లో 23 జంప్ అయ్యారు. ఇప్పుడు ఈ 11లో 11 మంది ఆయన వెంట ఉంటారంటే పాపం వెళ్తాడు. కానీ అతనికే నమ్మకం లేదు కదా. ఈ 11లో తన వెంట ఉండేది ఒకటే, తనొక్కడే, ఇంకెవరు ఉండరనే పరిస్థితుల్లో ఇక పార్టీ మూసేయటం తప్ప ఆయనకి మార్గాంతరం లేదు. ఇప్పుడు నిన్న మాట్లాడుతూ కూడా ఏమన్నాడు, నేను 1/2 కోటి మంది రైతులకు భరోసా ఇచ్చాను, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయో. నేను 60 లక్షల మంది తల్లులకి అమ్మ ఒడేశాను, ఆ ఓట్లు ఏమయ్యాయో. నాకు అనుమానాలు ఉన్నాయి కానీ ఆధారాలు లేవు. అవ్వాతాతలకి పెన్షన్లు ఇచ్చాను, అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో, అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో, నా రైతన్నల ఓట్లు ఏమయ్యాయో దేవుడికే తెలియాలన్నాడు. అంటే ఏంటి, దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు, బేలగా మారాడు, భయం వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో ఒక్కసారిగా కుదేలైపోయాడు. అంటే కన్ను మిన్ను గానకుండా విర్ర వీగితే ఒక్కసారిగా నీకు కుదేలైతే ఇలాంటి పరిస్థితులే వస్తాయన్నమాట. 151 తన బల్బ్ అనుకున్నాడు, 22 ఎంపీ సీట్లు తన బల్బ్ అనుకున్నాడు. ఏమైంది? అది బలుపు కాదు వాపు అని జనం చెప్పారు. నీది బలుపు కాదు నాయన, నీది వాపు అని చెప్పారు. ఇప్పుడు వాపు తీసింది. వాపు తీస్తే డొల్లతనం బయటపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి మార్గాంతరం లేదు, ప్రత్యామ్నాయం లేదు. ఈ కార్యకర్తలు ఉండరు. ఇప్పుడు ఆల్రెడీ జక్కంపూడి రాజా తిట్టాడు, ఏమని, ధనుంజయ రెడ్డి మొత్తం నాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి పక్కనుండే కోటరీయే, జగన్మోహన్ రెడ్డి కోటరీ వల్లే మాకు వైఎస్ఆర్సీపీకి ఓటమి చవి చూడాల్సి వచ్చిందంటూ కూడా ఆయన మాట్లాడి పోశాడు. ఏమని, నేను పురుషోత్తపట్నం భూముల పరిహారం కోసం వెళ్ళి అడిగితే, నేను కోరుకొండ భూముల పరిహారం కోసం వెళ్ళి అడిగితే నన్ను నుంచోబెట్టాడు, అసలు కనీసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, లోపల పిలిచి కూడా 2 నిమిషాలు మాట్లాడి ఇక వెళ్ళమన్నాడు. ధనుంజయ రెడ్డి వల్లే మేము ఓడిపోయామంటూ దుమ్మెత్తిపోశాడు. జగన్మోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిని నమ్ముకుని మమ్మల్ని, మా జీవితాలని పణంగా పెట్టాడని చెప్పి తిట్టిన పరిస్థితుల్లో జక్కంపూడి రాజా ఎవరు? ఒక రాజకీయ కుటుంబం. గోదావరి జిల్లాల్లో వాళ్ళ నాన్న ఎప్పుడో మాజీ మంత్రిగా చేశాడు, జక్కంపూడి రామ్మోహన్ రావు. వాళ్ళ అమ్మ ఎప్పుడో ఎమ్మెల్యేగా చేసింది, విజయలక్ష్మి. అలాంటి రాజకీయ కుటుంబం యొక్క భవిష్యత్తు అగమ్యగోచరమైన దీంట్లో అతను ఉంటాడా? అతను ఇవాళ కాదు రేపు జనసేనలోకి వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ ఆనందంగా చేర్చుకుంటాడు. ఎందుకంటే ఇవాళ వీళ్ళే కాదు, కరణం ధర్మశ్రీ తిట్టాడు. కరణం ధర్మశ్రీ కాంగ్రెస్ వాది. రాజశేఖర రెడ్డికి పెట్టు, నీకు పెట్టు, అబ్బో కవితల మీద కవితలు చెప్పేవాడు అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేవాడు. అలాంటి వాడు తిట్టి వదిలిపెట్టాడు. నిన్న వాలంటీర్లు కొంప ముంచారు, మా కొంప ముంచింది వాలంటీర్లే అని చెప్పి కరణం ధర్మశ్రీ తిట్టాడు, గుడివాడ అమర్నాథ్ తిట్టాడు. వాలంటీర్లను నమ్ముకుని మా జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, నన్ను చూసి ఓట్లేస్తారు, కుక్కను నుంచోబెట్టినా గెలుస్తారు, వాలంటీర్లను చూసి ఓటేస్తారని వీళ్ళని డమ్మీలు చేశారు, వీళ్ళని సున్నా చేశాడు. ఎవరిని? ఎమ్మెల్యేలకు విలువ లేదు, ఎంపీలకు విలువ లేదు, మంత్రులకి విలువ లేదు, అపాయింట్మెంట్లు కూడా లేని పరిస్థితుల్లో ఇవాళ గుడివాడ అమర్నాథ్ ఏమన్నాడు, ఐప్యాక్ వల్లే మేము ఓడిపోయామన్నాడు. ఐప్యాక్ వాళ్ళు మా రాజకీయ జీవితాన్ని నాశనం చేశారన్న దీంట్లో నీకేమవుతోంది, పగులుతోంది. ఒక్కసారిగా ఆ పార్టీలో నీకు దాచిపెట్టుకున్నటువంటి ఆవేశం మొత్తం బద్దలవుతాను, అసంతృప్తి బద్దలవుతాను. 11 మంది ఎమ్మెల్యేలు ఉండరని చెప్తోంది, అందుకే 4 ఎంపీలు ఎవరి దారి చూసుకుంటారంటోంది, అందుకే. ఈ పరిస్థితుల్లో జగన్కి ప్రత్యామ్నాయం ఏంటి? అతనుకున్న మార్గాంతరం 2, బీజేపీలో కలిపేయాలి, లేకపోతే కాంగ్రెస్లో కలిపేయాలి. ఇది బీజేపీలో ఇమిడే బ్లడ్ కాదు. బీజేపీ ఓట్ బ్యాంక్ వేరు, వీళ్ళ ఓట్ బ్యాంక్ వేరు. ఒకవేళ జగన్ బీజేపీలో కలుపుదాం అనుకున్న ఓట్ బ్యాంక్ అతని వెంట బీజేపీలోకి రాదు. ఎందుకంటే ముస్లిం ఓట్ బ్యాంక్, క్రిస్టియన్ మైనారిటీ ఓట్ బ్యాంక్ కదా వీళ్ళది. వాళ్ళంతా కూడా బీజేపీ వ్యతిరేకులు. జగన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన క్యాడర్ అతని వెంట బీజేపీలోకి రాని పరిస్థితి. ఇప్పుడు అతనికి ఉన్న మరో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్లో కలపాలంటే అక్కడ ఉన్నది ఎవరు? షర్మిల. అంటే ఎన్నికల సమయంలో, ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల గారు జగన్ మీద దుమ్మెత్తిపేశారు, తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయన మీద విమర్శలు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు కలిసేటువంటి ఆ పరిస్థితి ఉంటుందా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయగలరా? అసలు షర్మిల వల్లే ఈ గెలిచిన 4 ఎంపీ సీట్లలో 2 ఎంపీ సీట్లు ఆమె వల్లే వచ్చాయి. ఓకే, గెలిచిన 4 ఎంపీ సీట్లలో 2 ఎంపీ సీట్లు షర్మిల దయ. కడపలో షర్మిల నుంచోలేదనుకో, అవినాష్ రెడ్డి ఓడిపోయి ఉండేవాడు. ఓకే, ఆమె 1,50,000 ఓట్లు ఆమె చీల్చింది. అర్థం కాల, క్రాస్ ఓటింగ్ భారీగా జరిగింది. ఇతను బయటపడింది ఏదో 50-60 వేలతో బయటపడ్డాడు. అవును, ప్రతిసారి 3 లక్షల పైన మెజారిటీ వచ్చేది ఈసారి. అంటే షర్మిల గనక లేకపోతే నీకు ఆ పార్లమెంటు పరిధిలో 5 అసెంబ్లీల్లో నీకు తెలుగుదేశం గెలిచింది. షర్మిల చీల్చిన ఓట్ల వల్ల అవినాష్ గట్టెక్కాడు. క్రాస్ ఓటింగ్ కూడా ఇదై, అంటే గెలిచిన కడప ఎంపీ సీటు షర్మిల దయ చీల్చింది ఓట్లు. అరకు అక్కడ కూడా సిపిఎం క్యాండిడేటు, ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ సిపిఎం పొత్తులో అక్కడ ఒక ఆయన అప్పల నర్సు పోటీ చేశాడు. ఆయన 1,00,000 ఓట్లు కొట్టాడు. అక్కడ అరకు ఎంపీలో 1,00,000 ఓట్లు కొట్టాడు అనమాట. అంటే అక్కడ గనక అన్ని ఓట్లు అక్కడ కాంగ్రెస్, షర్మిల, ఈ సిపిఎం, అప్పల నర్సు వాళ్ళు గనక చీల్చకుండా ఉండుంటే ఆ సీటు పోయేది, తనూజ ఓడిపోయేది, మాధవి గెలిచేది అక్కడ, గీత, కొత్తపల్లి గీత గెలిచేది. అంటే 2 ఎంపీ సీట్లు షర్మిల దయతో వచ్చిన పరిస్థితుల్లో, కాకపోతే అన్నా చెల్లెళ్ళకి అసలు నీకు ఉప్పు నిప్పుగా ఉన్నప్పుడు మరి ఇతన్ని రానివ్వటానికి షర్మిల సిద్ధంగా ఉంటుందా? షర్మిలను కాదని రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటాడా? దీంట్లో రేవంత్ పాత్ర ఎలా ఉంటుంది? భారతి ఇప్పటికే శివకుమార్తో మాట్లాడుకున్నట్టు బెంగళూరు సంబంధాల నేపథ్యంలో భారతి డీకే శివకుమార్ ద్వారా మళ్ళీ ఈ పార్టీని ఏదో కాంగ్రెస్లో కలిపేయాలని ప్లాన్ వేస్తున్నట్టుగా కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏదైనా విలీనం తప్పదు, ఏదైనా వైసీపీకి మనుగడ లేదు. దేనిలో విలీనం అనేది వెండి తెర మీద చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.